హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్. నేను ఈ వీడియో కోర్సులో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఇంతవరకు నా ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, వెంటనే తీసుకోండి. ఎందుకంటే నేను మిగతా ట్రైనింగ్స్లో చెప్పే విషయాలు మీకు అర్థం కావు. నేను ఇచ్చే ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, మీకు మిగతా విషయాలు అసలు అర్థం కావు. ఎందుకంటే నేను చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ చెప్తున్నాను. చాలామంది నా దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ వెబ్సైట్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు 2 వీడియోస్ ఉన్నాయి, చూడండి, డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. ప్లస్ తీసుకోండి. ఇంకొకటి, నేను ఫ్రీ బోనస్గా ఇప్పుడు మీకు ఇదంతా డేటా కూడా ఇస్తున్నాను. చాలా డేటా ఇస్తున్నాను. అయితే ఇది కొన్ని రోజులకు మాత్రమే ఉంది, ఆఫర్లో పెట్టినాను. కాబట్టి మీరు ఇప్పుడే జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి మాట్లాడాలని ఈ వీడియో తయారు చేస్తున్నాను. మోస్ట్లీ ఏముందంటే అలీబాబా గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చాలామంది ఏంటంటే అలీబాబా గురించి చెప్పమంటుంటారు. ఎందుకంటే ఆర్డర్స్ పెడుతుంటారు, చాలామంది ఆర్డర్స్ పెడతారు, రిస్క్లో పడుతుంటారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మనమైతే చేస్తాము కరెక్టే, కానీ ఇంపోర్ట్ కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ నేను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరి ఆర్డర్ ఎలా పెట్టాలి దాని గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్, ఐడియాస్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా మనము ఆర్డర్ పెట్టినప్పుడు సప్లయర్స్, అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరర్ సప్లయర్స్ వాళ్ళు జెన్యూనా కాదా అన్నట్టు ఫస్ట్ తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటాం మనము? వెరిఫైడ్ సప్లయర్స్తో కావచ్చు, లేదంటే గోల్డ్ సప్లయర్స్తో మనం తెలుసుకోగలుగుతాం. అయితే 1 by 1 స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, అలీబాబాలో వచ్చినప్పుడు, alibaba.comలో వచ్చినప్పుడు ఏదైనా ప్రోడక్ట్ సర్చ్ చేసినాం మనం. నేను ఇక్కడ బ్రష్ క్లీనర్ అనేది సర్చ్ చేసినాను. అయితే ఇలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి. ఈ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఇది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి వెరిఫైడ్ సెల్లర్ అని ఉంది. ఇక్కడ ఇది మీరు సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే వెరిఫైడ్ సప్లయర్స్ మొత్తం డేటా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి వెరిఫైడ్ సప్లయర్, అలాగే వెరిఫైడ్ ప్రో సప్లయర్ ఇది వస్తుంది. ఇది మీకు తెలవాలి. వెరిఫైడ్ సప్లయర్, వెరిఫైడ్ ప్రో సప్లయర్ ఇది వస్తుంది. ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేవి కొద్దిగా వెరిఫైడ్ సప్లయర్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నట్టు ఉంటుంది. అయితే అప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మనము ఏదైనా ఆర్డర్ పెట్టాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని చూడండి, ఇక్కడ వీళ్ళ ప్రో సప్లయర్, ఇక్కడ చూడండి వెరిఫైడ్ ప్రో అనేది వచ్చేసింది. కాబట్టి వెరిఫైడ్ ప్రో సప్లయర్ ఇక్కడ ఆర్డర్ అనేది పెట్టచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి. డెలివరీ అరేంజ్ బై సప్లయర్, ఇది కూడా చూడాలి. డెలివరీ అరేంజ్ బై ద సప్లయర్ అంటే ఈ ప్రోడక్ట్ అనేది డెలివరీ వాళ్ళ సప్లయర్స్ మనకి డెలివరీ చేసిస్తారు. సెక్యూర్ పేమెంట్స్ ఇలా సెక్యూర్ ఉన్నాయి. స్టాండర్డ్ రిఫండ్ పాలసీ ఉంది. ఇది చూడండి, ఇక్కడ చూసిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టచ్చు. ఇంకో విషయం ఏముంటుందంటే ఇక్కడ ఆర్డర్ పెట్టేటప్పుడు ఇదైతే చూస్తారు, వెరిఫైడ్ సప్లయర్స్, గోల్డ్ సప్లయర్స్ అనేది చూస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే టైమింగ్స్ కూడా చూడాలి. ఇక్కడ టైమింగ్ ఎంత పడుతుంది, ఎన్ని రోజులు వాళ్ళు పంపిస్తారు, అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టేస్తారు, అక్కడ నుంచి డిలే అయిపోతుంది. డిలే అయితే ఏమవుతుంది, అక్కడ నుంచి ఆర్డర్ వచ్చేలోగా ఇక్కడ ప్రైస్ పెరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్కి. అప్పుడు అక్కడ నుంచి తెప్పించినప్పుడు ప్రైస్ పెరిగిపోతుంది. అంటే ఎక్కువ ప్రైస్ ఏందనుకోండి, మీకు లాస్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఎన్ని రోజుల్లో పంపిస్తున్నారు వాళ్ళు క్లియర్గా మీరు అడగాలి. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి అడగాలి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రెస్పాన్స్ టైం అనేది ఉంది. ఇక్కడ చూడండి రెస్పాన్స్ టైం ఇక్కడ చిన్నగా కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో. రెస్పాన్స్ టైంలో చూసినట్టయితే ఇక్కడ less than 1 hour అనేది ఉంది. ఇది ఏంది, less than 1 hour అంటే మనం ఏదన్నా వీళ్ళతో డిస్కషన్ చేసినా, కమ్యూనికేషన్ చేసినా వీళ్ళు వితిన్ 1 hourలో మనకి రెస్పాండ్ అవుతారని చెప్తున్నారు. అయితే ఇది కూడా క్లిక్ చేసుకోవాలి. ఇలాంటి సప్లయర్స్ని మనము మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు ఆర్డర్ పెట్టినారు, అంటే మాట్లాడితే వాళ్ళు రెస్పాన్స్ ఒక 2 days తర్వాత, 3 days తర్వాత ఇస్తున్నారు అనుకోండి. ఆ సప్లయర్స్ దగ్గర తక్కువ స్టాఫ్ ఉండొచ్చు. అంటే అది చిన్న కంపెనీ కావచ్చు, అంటే ఎక్కువ మంది లేరు వాళ్ళ దగ్గర, స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అది రెస్పాన్స్ అన్నట్టు లేట్ ఇస్తున్నారు. ఒక విషయం. ఇంకోటి ఏముంటుందంటే చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఫ్రాడ్ సప్లయర్స్ ఉంటారు. వాళ్ళు రెస్పాన్స్ చాలా ప్రాపర్గా ఇవ్వరు. ప్రోడక్ట్ కోసం వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ ప్రోడక్ట్ పంపించరు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు.
అది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ వెరిఫైడ్ సప్లయర్స్ ఉన్నారు, ప్రో సప్లయర్స్ పెట్టేస్తున్నారు. ఇక్కడ రెస్పాన్స్ టైం చూస్తున్నారు. రెస్పాన్స్ టైంలో ఇప్పుడు మీరు ఏదైనా మెసేజ్ పెట్టినారనుకోండి, వాళ్ళకి మెసేజ్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఎంత టైంలో రెస్పాండ్ ఇస్తున్నారో అది చూడాలి. అది చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుందంటే రెస్పాన్స్ గురించి చూసుకున్నారు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నైట్లో పెట్టేస్తున్నారు మీరు రెస్పాన్స్, అంటే 12 గంటలకి అలా పెట్టినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ నైట్ ఉండదు అనుకోండి, మీరు చూస్తున్నారు వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అన్నట్టు చూస్తున్నారు మీరు. అప్పుడు ఏమవుతుంది, మీరు మీ తప్పు ఉండొచ్చు అది, ఎందుకంటే నైట్లో పెట్టినారు, వాళ్ళు అసలు నిద్రపోయి ఉంటారు. అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు చైనా టైం ఏముంది, ఆ టైం మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని టైం చూడాలి. అక్కడ చైనాలో టైం జరుగుతుంది ఏముంది, ఇప్పుడు ఆ టైంని బట్టి ఇక్కడ నుంచి మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే వితిన్ 1-2 అవర్స్లో రెస్పాండ్ అవుతారా లేదా చూడాలి. అలా చూడండి. అలా చూసిన తర్వాత వాళ్ళు తొందరగా రెస్పాండ్ ఇచ్చినట్టయితే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టచ్చు. కానీ తప్పక మీరు వెరిఫైడ్ సప్లయర్ అది అంతా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఒక ఆర్డర్ గురించి మనము ఓపెన్ చేసినాము. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వెరిఫైడ్ అనేది ఉంది. ఇక్కడ స్టార్ట్ ఆర్డర్ అని మనం చేస్తాము. స్టార్ట్ ఆర్డర్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇక్కడ నుంచి పేమెంట్ చేయడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. అలీబాబాలో ఏముంటుందంటే ఇక్కడ నుంచి మనము పేమెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి పేమెంట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటే ఇది అలీబాబా నుంచి డబ్బులు వాళ్ళకి వెళ్తాయి. ఈ అలీబాబా ప్లాట్ఫామ్ నుంచి మనం ఆర్డర్ పెడితే డబ్బులు అలీబాబా నుంచి వాళ్ళకి వెళ్తాయి. అయితే ఇక్కడ అలీబాబా కొద్దిగా మధ్యవర్తిలాగా బిహేవ్ చేసి వాళ్ళు చూస్తారు కరెక్ట్ సప్లయరా కాదా అన్నట్టు చూసి వాళ్ళు పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే ఇన్వాయిస్ అక్కడ నుంచి పంపించేస్తారు. ఆర్డర్ కోసం ఇక్కడ నుంచి చాటింగ్ చేస్తాము అలీబాబాలో, చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టేస్తారు, అంటే ఇన్వాయిస్ అనేది పెట్టేస్తారు. ఇన్వాయిస్ పెట్టేస్తే ఏమవుతుంది, అక్కడ నుంచి నెక్స్ట్ ఇన్వాయిస్ వచ్చేస్తుంది. ఆ ఇన్వాయిస్లో అకౌంట్ నెంబర్స్ అనేవి ఉంటాయి, అది సప్లయర్ అకౌంట్ నెంబర్స్ ఉంటాయి. అది మీరు వెరిఫై చేసుకోవాలి కంపల్సరీ. ఏముంటుందంటే చాలామంది ఫ్రాడ్ కూడా ఉన్నారు అలీబాబాలో. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రాడ్ ఉన్నప్పుడు వాళ్ళు అది మనం అక్కడ అందులో పంపించేసినాం అనుకోండి, డైరెక్ట్గా టీటీ పేమెంట్ చేసేసినాం, అడ్వాన్స్ పంపించేసినాం, వాళ్ళ అకౌంట్కి పంపించేసినాం, అప్పుడు ఏమవుతుంది, రిస్క్లో పడే అవకాశం అనేది 100% ఉంటుంది. కాబట్టి అది వాళ్ళు పంపించే అకౌంట్ అది వెరిఫై కంపల్సరీ చేసుకోవాలి, లేదంటే చాలా పెద్ద రిస్క్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే సేఫెస్ట్గా మనం చూసినట్టయితే పేపాల్ త్రూ చేస్తే బాగుంటుంది. పేపాల్ అకౌంట్తోని చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ పేపాల్లో బెనిఫిట్ ఏముంటుందంటే పేపాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం డబ్బులు పంపిస్తాం కదా, అక్కడ నుంచి పేపాల్ కూడా కొద్దిగా చూస్తుంది మరి ప్రోడక్ట్ వచ్చిందా లేదా అన్నట్టు, వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. అప్పుడే కరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయా కాదా అన్నట్టు చూసి వాళ్ళు పేమెంట్ చేస్తారు. అంటే పేపాల్ కూడా మధ్యవర్తులాగా మనకి వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పేపాల్తోని మనము రిటర్న్ క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. అలాంటి సౌకర్యం అనేది మనకు ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే అలీబాబా ప్లాట్ఫామ్ నుంచి ఏదైనా పేమెంట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచే డైరెక్ట్ ఇక్కడ యాడ్ టు కార్ట్ అని ఇక్కడ నుంచి పేమెంట్ వస్తే అక్కడ నుంచి చేయండి, చాలా సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుందంటే పేపాల్తోని చేసినట్టయితే కూడా బాగుంటుంది. పేపాల్ ఎలా తయారు చేసుకోవాలంటే మీరు కొన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో చూడండి, పేపాల్ అలా తయారు చేసుకొని దాంతో ఆర్డర్ పెట్టండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇది అన్సెక్యూర్ పేమెంట్. ఇది అంటే టీటీ పేమెంట్ చేసేస్తే అది అన్సెక్యూర్గా ఉంటుంది, రిస్క్ అనేది ఉంటుంది, చాలా పెద్ద రిస్క్ అనేది ఉంటుంది, గ్యారెంటీ అనేది ఉండదు. కానీ ఇప్పుడు వెరిఫై సప్లయర్ సెలెక్ట్ చేసినాం కదా, వెరిఫైడ్ సప్లయర్స్ అది చేస్తే కొద్దిగా సేఫ్ ఉంటుంది. అంత రిస్క్ అన్నట్టు కాదు, కొద్దిగా సేఫ్ ఉండే, ఇది వెరిఫైడ్ ఉన్నారు కాబట్టి కొద్దిగా సేఫ్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది దగ్గర అలీబాబా వాళ్ళ దగ్గర కూడా ఈ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కూడా పేపాల్ ఉండకపోవచ్చు, అది కూడా వాస్తవమే కదా. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాము, మన దగ్గర అన్ని అకౌంట్స్ అయితే ఉండవు కదా, అన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉండవు. అలాగే అక్కడ ఉంటుంది, వాళ్ళు కూడా ఇందులో పెట్టేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర పేపాల్ అకౌంట్ లేదు. కానీ వాళ్ళకి ఏం చెప్పండి అంటే మేము త్రూ ప్లాట్ఫామ్ పేమెంట్ చేస్తామని చెప్పండి, మీ డైరెక్ట్ అకౌంట్లో కాకుండా మేము త్రూ అలీబాబా పేమెంట్ చేస్తామని చెప్పండి. అలీబాబాలో కొద్దిగా ఫీజు పోతే వెళ్ళనియండి, కొద్దిగా ఒక 5%, 10% ఫీజు పోయినా కానీ ఎలాంటి లాస్ ఉండదు, ఎందుకంటే రిస్క్ అనేది ఎక్కువ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే
నెక్స్ట్ పాయింట్లో వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ మనము దీని త్రూ చేస్తున్నాము, లేదంటే త్రూ అలీబాబా చేస్తున్నాం. కానీ టీటీ పేమెంట్ మాత్రం పర్సనల్ అకౌంట్స్కి చేయకండి, మ్యాక్సిమంగా చేయకండి. ఇప్పుడు ఆ టీటీ పేమెంట్ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఎంఓక్యూ దగ్గర వస్తుంది. ఎంఓక్యూ అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీస్ అనేది ఉంటుంది. అంటే ఇది రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. అలీబాబాలో మినిమం ఆర్డర్ క్వాంటిటీ అనేది ఉంటుంది, కానీ అలీ ఎక్స్ప్రెస్లో చూసినట్టయితే ఇండివిజువల్స్కి వాళ్ళు ఇచ్చేస్తుంటారు. అలీ ఎక్స్ప్రెస్ కూడా ఒక సైట్ ఉంది, అందులో కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అక్కడ నుంచి కూడా మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే అలీబాబాలో ఏముంది, ఎంఓక్యూ ఉంది కదా. ఎంఓక్యూ అంటే మినిమం ఒక 500 తీసుకోవాలి, 1000 తీసుకోవాలని చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు అంత బల్క్ మనం తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ అలీ ఎక్స్ప్రెస్లో చూసినట్టయితే సింగిల్ ప్రోడక్ట్స్, 1 ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్స్ కూడా మనము తీసుకోవచ్చు. అయితే ఈ అలీ ఎక్స్ప్రెస్ వాళ్ళు అక్కడ తీసుకున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి ఫెడెక్స్ నుంచి లేదంటే డిహెచ్ఎల్ నుంచి మనకి పంపించేయండి అన్నట్టు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు సింగిల్ ఆర్డర్స్ కదా, వాళ్ళు మనకు పంపించేస్తారు. ఇంకో విషయం ఏముంటుందంటే, ఈ అలీబాబాలో మనం ఆర్డర్ పెట్టినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తొందరగా ఇలా చూస్తారు, ఐటమ్స్ చూస్తారు. ఇప్పుడు ఇక ఎగ్జాంపుల్గా మనం ఐఫోన్ చూద్దాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఐఫోన్, ఓకే, ఇక్కడ ఐఫోన్ ఉంది, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. ఇక్కడ మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, వెరిఫైడ్ సప్లయర్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అది టైమింగ్ ఉంటే అవర్స్ ఉంటే అవర్, లేదంటే ఓకే ఇది చూసుకున్నాం. ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇప్పుడు ఆర్డర్ కోసం వెళ్తాం, లేదంటే ఇక్కడ ఈ కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్లో డైరెక్ట్ ఆర్డర్ ఉంది, లేదంటే వేరే ఏదైనా ఐటెం తీసుకుందాం. ఇక్కడ ఒక వేరే ఐటెం తీసుకుందాం మనం. కీబోర్డ్స్ అనుకోండి. ఇక్కడ కీబోర్డ్స్ ఉన్నాయి చూడండి. కీబోర్డ్స్లో ఇక్కడ మనము వెరిఫైడ్ సప్లయర్ పెట్టినాము, ప్లస్ వెరిఫైడ్ ప్రో కూడా పెట్టేస్తాం, 2 పెట్టేస్తున్నాం మనం. పెట్టేసి ఇక్కడ మనం అవర్స్ ఇది కూడా పెట్టేస్తాము, less than 1 hour అంటే తొందరగా రెస్పాండ్ అయ్యి. ఇక్కడ చూడండి, వీళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేరు, అయితే తీసేయండి. ఇది కూడా లేదు, వెరిఫైడ్ సప్లయర్స్ కూడా లేరు. ఇప్పుడు ఇంకొకటి, వెరిఫైడ్ సప్లయర్స్ ఎందుకు లేరు అంటే, వీళ్ళు వెరిఫైడ్ సప్లయర్స్ ఎందుకు లేరు అంటే, ఇప్పుడు కొద్దిగా వెరిఫైడ్ ప్రో, ఇక్కడ చూడండి వెరిఫైడ్ ప్రో, వెరిఫైడ్. ఇప్పుడు చిన్న ఐటమ్స్ కదా ఇవి, చిన్న ఐటమ్స్ ఉన్నాయి. చిన్న ఐటమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే, అలీబాబాకు ఇప్పుడు వెరిఫైడ్ సప్లయర్గా తయారు కావాలా, లేదంటే వెరిఫైడ్ ప్రో సింబల్ రావాలంటే, వెరిఫికేషన్ రావాలంటే వాళ్ళు డబ్బులు పే చేయాలి కదా. అయితే వాళ్ళు పే చేయరు, ఏంటంటే చిన్న ఐటమ్స్ కదా, ఇంకా వెరిఫైడే సరిపోతుంది, ఇంకా వెరిఫైడ్ ప్రో ఎందుకు అన్నట్టు వాళ్ళు పెట్టరు, అవసరం లేదంటారు. అంటే అలాంటప్పుడు ఓకే, నో ప్రాబ్లం, వెరిఫైడ్ ఉంది. ఇక్కడ రెస్పాన్స్ టైం ఇక్కడ చూద్దాము. ఓకే, రెస్పాన్స్ టైం కూడా ఇది చూపిస్తుంది మనకి less than 1 hourలో, కానీ వెరిఫైడ్ ప్రో లేదు, ఎందుకంటే చిన్న ఐటమ్స్ కావచ్చు. కానీ పెద్ద ఐటమ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు, మీరు కాస్ట్లీ ఐటమ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇవి 2 చూసుకోండి, వెరిఫైడ్ ఉందా, వెరిఫైడ్ ప్రో కూడా ఉందా, అది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ఆర్డర్ పెడుతున్నాం, అయితే ఇక్కడ మినిమమ్ 1 పీస్ అంటున్నారు వీళ్ళు, 20 పీసెస్ మినిమం అంటున్నారు. ఇలా పీసెస్ని బట్టి ఉంటుంది. ఇక్కడ 100 పీసెస్ అని పెడుతున్నారు. అయితే 100 పీసెస్ అంటే 100 పీసెస్ మనము తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, చాలామంది ఏం చేస్తారంటే ఇలా చూసి డైరెక్ట్ పేమెంట్ చేసేస్తారు. చలో దీని ద్వారా ఇక్కడ నుంచి చేసేస్తున్నారు, లేదంటే పేపాల్ నుంచి చేస్తున్నారు, సేఫ్గా చేసుకుంటున్నారు, దట్స్ ఓకే. కానీ ఇన్వాయిస్ వచ్చేసింది, పేమెంట్ చేసేస్తున్నారు, తర్వాత తెలుస్తుంది వాళ్ళకి షిప్పింగ్ అది అందులో యాడ్ లేదని, కస్టమ్స్ వాళ్ళు యాడ్ చేయలేదని, మరి అక్కడి నుంచి వాళ్ళు పంపించడం లేదు, మనమే దాన్ని అక్కడి నుంచి తీసుకోవాలన్నట్టు వాళ్ళు తర్వాత చెప్తారు కొంతమంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ స్టక్ అయిపోతాం మనం. ఇది కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ఆర్డర్ పెడితే చాలా బాగుంటుంది, లేదంటే పెద్ద రిస్క్లో పడుతుంది. అంటే ఎక్కువ అయిపోతుంది కదా, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. మనం ఏం చూస్తాము, అరే ఇది కాస్ట్ తక్కువ ఉన్నది కానీ అన్నట్టు మనం పెట్టేస్తాం, కానీ ఇందులో షిప్పింగ్ అది ఇంక్లూడ్ ఏం లేదు, అది అంతా ఇంకా యాడ్ కావాలి, అది ఎంత అవుతుందో తెలియదు కాబట్టి ఏమవుతుందంటే రిస్క్లో పడుతుంది, లాస్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇది ఫస్ట్ చూసుకోవాలి, మినిమం ఆర్డర్ క్వాంటిటీ మనం చూడాలి, ప్లస్ దాంతోపాటు
ఈ ఈ ప్రైస్ అనేది ఎక్కడ వరకు వాళ్ళ ఫ్యాక్టరీని వరకు ప్రైస్ ఇస్తున్నారా, లేదంటే మన ఇంటి దగ్గర వరకు, లేదంటే పోర్ట్ మన ఇండియా పోర్ట్ వరకు ఇస్తున్నారా, అది మనము ఫస్ట్ తెలుసుకొని బిజినెస్ చేసినట్టయితే చాలా చాలా బాగుంటుంది. ఇది తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డీటెయిల్స్ చెప్తాను దీని గురించి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఇంకా నేను డీటెయిల్ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్, మెటల్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, దాని గురించి కూడా వీడియోస్ పెడుతున్నాను. కానీ అది అర్థం కావాలి, అదంతా అర్థం కావాలంటే మీకు వెంటనే ఈ ట్రైనింగ్ అనేది తప్పక తీసుకోవాలి, లేదంటే అర్థం కాదు. ఈ ట్రైనింగ్ తీసుకుంటేనే మీకు నేను చెప్పే సబ్జెక్ట్ అర్థం అవుతుంది. కాబట్టి ఈ ట్రైనింగ్ కంపల్సరీ తీసుకోవాలి. ఇందులో ఇన్డెప్త్లో చెప్పినాను, ఇది తీసుకోవాలి. ప్లస్ నేను బోనస్గా మీకు ఇవి అన్నీ ఇస్తున్నాను, ఫ్రీ బోనస్ ఇస్తున్నాను. మీరు వెబ్సైట్ చూడండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. ఎందుకంటే ఈ బోనస్ కూడా కొన్ని రోజులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకుంటే మీకు ఈ బోనసెస్ వచ్చేస్తాయి. చాలా డేటా ఉంది, చాలా పెద్ద డేటా ఉంది, కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు. అయితే నెక్స్ట్ వీడియోలో వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.